ఈ సంవత్సరం నాట్స్ తానా మీటింగ్స్ కన్వెన్షన్ అటెండ్ అయినప్పుడు అక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే మొత్తం యూఎస్ మొత్తం నుంచి అందరూ వస్తారు. ఒక చోటకి అసెంబ్లీ అవుతారు. మనకు కూడా ఛాన్స్ ఉంటుంది. 2-3 డేస్‌లో మొత్తం చాలామందిని ప్రతి సిటీలో ఉన్న పెద్ద పెద్ద లీడర్స్, ఎస్టాబ్లిష్డ్ పీపుల్‌ని కలిసి ఊరికే ఆహ్, ఎక్స్‌చేంజింగ్ నోట్స్ అంటారు కదా! చేసినప్పుడు నాకు అర్థమైందంటే అందరూ హ్యాపీ. అమరావతి చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉన్నారు. కానీ వాళ్ళకి చిన్న 2 మేజర్ డౌట్స్ ఏంటంటే అంతా బాగానే ఉంది. ఒకవేళ గవర్నమెంట్ చేంజ్ అయితే ఏంటి మన పరిస్థితి? సెకండు ఫస్ట్‌లో కనిపించిన హడావుడి రియల్ ఎస్టేటు ఆ హడావుడి, ఆ గ్రోతు అదంతా గ్రౌండ్‌లో కనిపియట్లేదు. అసలు పనులు ఏం జరుగుతుంది మాకేం తెలియట్లేదు అనేది ఒకటి ఉంది. ఈ 2 మేజర్ నాకు అనిపించింది. సో, ఆ రెండిటికి దానికి సొల్యూషన్ ఏంటి? నేను నేను ఒక 16 సిటీలు ఆహ్, ప 16 సిటీస్ కవర్ చేశాం. 25 డేస్‌లో. 16 సెమినార్‌లు. ప్రతి సెమినారు 70 నుంచి 100 అసలు 60, 70 మంది కంటే 110, 130 మందొచ్చారు. చాలా చోట్ల నుంచునిన్నారు మొత్తం చుట్టూతా. ఎందుకంటే మనం ఈ 2 టాపిక్‌లు ఏదైతే మేజర్ కన్సర్నో దాన్ని నేను అడ్రెస్ చేశా. ఏది ఆంధ్ర, తెలంగాణ డివైడ్ అయినప్పుడు అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? దాని గురించి ఫస్ట్ చెప్పాను. తర్వాత గవర్నమెంట్ మధ్యలో చేంజ్ అయినప్పుడు పనులు ఏమీ జరగలేదు. ఆ 5 ఏళ్ళు పోయినియి అది చెప్పాము. ఆ తర్వాత మళ్ళీ కొత్త గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 1 ఇయర్ ఫ్లడ్స్ అని, లేతే జంగిల్ క్లియరెన్స్ అని, టెండర్స్ అని, ఎమ్మెల్సీ ఎలక్షన్‌లని టైం పోయింది. మళ్ళీ 1 ఇయర్ పోయింది. ఇదంతా చెప్పి కన్క్లూజన్‌లో ఏం చెప్పాము? ఏం జరగబోతంది? అంటే ఇప్పుడు ఏం జరిగింది? ఏం జరగలేదు. ఫ్యూచర్‌లో ఏం జరగబోతందని మనం చెప్పేదలకి అసలు మొత్తం అందరూ ఎట్లా ఫీల్ అయ్యారంటే యాజ్ ఇఫ్ కొత్త లైఫ్ వచ్చినట్టుగా ఫీల్ అయ్యారు. చాలామంది ఏమన్నారంటే మొత్తం యూఎస్ మొత్తం మీరు తిరిగి అసలు ఒకళ్ళైతే తానా లీడర్స్ ఏమన్నారంటే, అసలు మిమ్మల్ని స్టేజ్ మీద ఎక్కించేసి మాట్లాడిచ్చేస్తే 2 నిమిషాలు మొత్తం యూఎస్‌లోంచి వచ్చిన అందరికీ కవర్ అయ్యేది కదా! అని ఎక్స్‌ప్రెస్ దాన్ని బట్టి నాకు ఐడియా వచ్చింది. ఫ్యూచర్‌లో మళ్ళీ ఎళ్లి ఇదే తానా, నాట్స్ చాలామంది తెలుగు ఆర్గనైజేషన్ ఉన్నాయి. ఆట అని ఉంది, నాట్స్ అని ఉంది. తర్వాత మన మాట అని ఉంది. వేరియస్ ఆర్గనైజేషన్ ఉన్నాయి. వీళ్ళందరినీ నేనేమనుకుంటున్నానంటే ఆల్ లీడర్స్ ఆఫ్ ఈచ్ సిటీ నేను ఎళ్ళిన ప్రతి సెమినార్‌ని వాళ్ళు ప్రమోట్ చేసి, నేను స్టేజ్ మీద ఐ విల్ అడ్రెస్ 150, 200 ఒకవేళ 500 మందొచ్చినా గానీ, మొత్తం అసలు సేమ్ వాట్ ఈస్ ద మాస్టర్ ప్లాన్ ఆఫ్ ఆంధ్ర, తెలంగాణ? వాట్ హ్యాపెండ్ సో ఫార్? వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్ అని చెప్పాననుకోండి. దట్స్ ఆల్. ఇంకా అసలు ఏం అక్కర్లే. ఎవ్వళ్ళకాళ్ళు హ్యాపీగా నిద్రపోతారు నాకనిపించింది. ప్లస్ ఆహ్, మన సీఎం గారు ఇప్పుడు ఏదైతే బాబు గారు అంటారో హ్యాపీగా ఉండాలి జనాలు. హ్యాపీ కోషంట్ అని చెప్పి ఇట్లాంటియన్నీ ఇట్ ఇట్ విల్ బి హెల్ప్‌ఫుల్ అనమాట అది.